అవును మనక్కాయ్, ఆడి చచ్చిపోయిన విషయం మన బ్యాండీ బాబుకి తెలుసు అంటావా? తెలియకుండా ఉంటుందా? తెలిస్తే మాత్రం ఏం చేస్తాడులే పాపం. మహా అయితే జైల్లో ఉన్న ఖైదీలకి అక్కడ ఉన్న సిబ్బందికి తల స్వీటు పంచిపెట్టి ఉంటాడు. జైల్లో కాదు, ఊర్లో బీర్లు పంచాలని వచ్చాను. ఆ రోజు హాస్పిటల్లో చూసావు కదా మా అమ్మగారు. అమ్మావా? అతను ఒక భర్త, నేనొక భార్య. అతను తిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయాడు. లేదు, నా బిడ్డ వస్తాడు. నా చేతులతో నేనే పొడిచి లోయలోకి తోసేశా. ఇంకెలా వస్తాడు చెప్పండి? అరే! అరే! ఇది కళ. అమ్మకి నిజం తెలియకుండా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. నన్ను కాదని అమ్మకి ఈ విషయం ఇంకెవరూ చెప్పరు. కానీ శిరీష్ చెప్తే అన్నయ్యని చంపింది తనే అని పొరపాటున అమ్మతో చెప్పింది అంటే అమ్మ అమ్మ మాకు దక్కదు. నో, అలాంటిది జరగకూడదు. అమ్మకి ఈ నిజం తెలియకూడదు. అత్తయ్య, అత్తయ్య, భోజనం చేయండి అత్తయ్య. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడానికి మీరెప్పుడు తిన్నారు కనుక నా బిడ్డను చూసే వరకు ఆకలి వేదమ్మా. తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది. పాడైనా నా బిడ్డను చూసే వరకు నాకు ఆకలేదు. ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుంటారు? వాడిని మోసిన కడుపమ్మా. వాణ్ణి చూస్తే నిండుతుంది కాని అప్పటి వరకు నిండదు. కొన్ని నిజాలు కష్టంగా ఉన్నా నమ్మాలత్తయ్యా. రాని మనిషి కోసం ఎన్ని రోజులిలా తిండి మానేసి ఎదురుచూస్తారు? నా మాట వినండి. రాడా? ఎందుకు రాడమ్మా? రాడంటావేంటి? రాకుండా ఎక్కడికి పోతాడు? రాలేరత్తయ్యా. అది ఎందుకు రాలేదు? మిమ్మల్ని చూడకుండా వాడు ఉండగలడేమోనమ్మా. నన్ను చూడకుండా వాడుండలేడు. వచ్చేస్తాడు. అబద్ధాన్ని నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఏదమ్మా అబద్ధం? నా బిడ్డ వస్తాడనేది అబద్ధమా? అది అబద్ధం ఎలా అవుతుంది? తల్లి మనసు అబద్ధం చెప్పదు. నా మనసు చెప్తోంది నా బిడ్డ వస్తాడని. ఎలా వస్తాడత్తయ్యా? ఎందుకు రాడు? ఎందుకు రాడంటే మీ అబ్బాయిని నేనే. శిరీష, చెప్పమ్మా, ఎందుకు రాడు? ఏంటమ్మా తను చెప్పేది? ఏయ్, మా అమ్మ గదిలో నీకేం పని? నువ్వెందుకొచ్చావు? పో బయటికి. అదేంటమ్మా అలా అంటావు? నీకు తెలీదమ్మా, నువ్వు ఊరుకో. బయటికి నడు శిరీష. ఏం చేయాలనుకుంటున్నావు మా అమ్మని? తనేం చేసిందనమ్మా అంత కోపడుతున్నావు?
తల్లిగా నాకే కాదు, భార్యగా తను ఎంత బాధపడుతూ ఉంటుంది. తన్నలా కసురుకోకండమ్మా. అవును, చాలా బాధపడుతోంది. తను ఎంత బాధపడుతోందో నీకంటే నాకే బాగా తెలుసు. అత్తయ్య, మీరు భోంచేయండి అత్తయ్య. రా బయటికి. మా అమ్మ గదిలో నీకేం పని? మా అన్నయ్య ప్రాణాలు తీసావు. ఆ నిజం చెప్పి మా అమ్మ ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావా? నిజం ఎప్పటికైనా తెలియాలి కదా. తెలియాల్సిన రోజున అదే తెలుస్తుంది. ఇన్ని చేసినా నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది మా అమ్మను కూడా మాకు దూరం చేస్తావని కాదు. అలాంటి ఉద్దేశం నాకు లేదు. లేకపోయినప్పుడు చేసిన ఘనకార్యం ఎందుకు చెప్పాలని చూసావు? శిరీష, నీ పని నువ్వు చూసుకో. మా అమ్మ మంచి చెడులు చూసుకోవడానికి మేమున్నాం. భర్తని కాదనుకున్నాను కానీ అత్తని కాదనుకోవడం లేదు. మా అమ్మ మీద అంత ప్రేమ ఉన్నదానివే అయితే మా అన్నయ్య ప్రాణాలు తీయం. అలాంటి రాక్షసుని కన్నప్పుడు కన్నవాళ్ళకి కడుపు కొత్త తప్పదు. పదే పదే మా అన్నయ్య గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. మా అన్నయ్య మంచివాడో రాక్షసుడో తొందరలోనే నీకు అర్థమవుతుంది. ఈ రోజు మేము మా అమ్మ అనుభవించే నరకాన్ని 10 నువ్వు అనుభవిస్తావు. క్యాలెండర్లో డేట్ మారినంత మాత్రాన మీ అన్నయ్య మంచివాడేమైపోడు. చూద్దువు గాని అప్పటి వరకు ఇలా మా అమ్మకి నిజం చెప్పి ఆమెను మాకు దూరం చేసే ప్రయత్నం చేశావో నిన్ను మా అన్నయ్య దగ్గరికి పంపిస్తాను. జాగ్రత్త. ஏமிரா கிராஃபோ எவ்வளவு அழகா இருக்குதே. இந்த மாதிரி జుట్టు కోసము ఏమేమో వాడుతూ ఉంటారు. నీవు అదృష్టవంతుడివిరా. ఇంత జుట్టు ఆడపిల్ల మాదిరి వచ్చి ఉండదే. అద్దంలో చూసుకొని మురిసిపోయింది చాలు. ఇప్పుడు నువ్వు రావాల్సిన టైం వచ్చింది. రా, రెడీ చేస్తాను. ఏమి రెడీ చేస్తావు? ఏం రెడీ చేసేదేంటి? నువ్వు మా ఇంటికి రావాలంటే మా అన్నయ్యలాగా రెడీ అవ్వాలి కదా. ఓ, మీ అన్న మాదిరి రెడీ అవ్వాలనా? సరే, షర్టు పోటీ ప్యాంటు పోడిన పోదాం. ఏంటమ్మా, ప్యాంటు షర్టు వేసుకుంటావా? సరిపోద్దా? సరే, మీ అన్న బొట్టుదా పెడతాడు ముఖానికి, అంద బొట్టుదా పెట్టు సరిపోతుంది. బొట్లు పెట్టి ప్యాంటు షర్టు వేస్తే మా అన్నలా ఉండవు. మరి ముందు నీ క్రాఫ్ కట్ చేయాలి. క్రాఫ్ కట్టు పండుమా. ఎందుకలా అరుస్తావు? అమ్మా, నీకు ఏమి కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. నాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న క్రాఫ్ అమ్మా. నా హెయిర్ స్టైల్ చూసి లేడీసే బాధపడదురమ్మా. అంత అందమైన క్రాఫ్ అమ్మా ఇది. దీన్ని ఎట్లమ్మా కట్ చేస్తూ? నువ్వేం చెప్పావు? మా అమ్మ కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. మా అమ్మ కోసం ఏదైనా చేయాలంటే మా అన్నయ్యలా తయారవ్వాలి. మా అన్నలా తయారవ్వాలంటే నీ క్రాఫ్ట్ మార్చాలి. ఈ క్రాఫ్ట్తో వచ్చావంటే నువ్వు మా అన్నయ్య అంటే ఎవ్వరూ నమ్మరు. మురుగా, ఎన్నమ్మా ఇట్లా బాధ పెడుతుండవు నన్ను? బాధ పెట్టడం కాదన్నా, ఇప్పుడు నీ జుట్టు కట్ చేసినా ఓ 6 నెలలకు మళ్ళీ వస్తుంది. కానీ నువ్విప్పుడు మా అమ్మకి కనిపించకపోతే మా అమ్మని మేము
మళ్ళీ చూసే అవకాశం రాకపోవచ్చు. కన్నే చచా ఏమిదా అట్లంటావు? అమ్మ గురించి అట్లదా మాట్లాడకూడదు. సరే ఇప్పుడేమి క్రాఫ్ దా కట్ చేయాలి, అమ్మ కోసం దానే. సరే కట్పుణ్ణు. క్రాఫ్ కాదు, మొత్తం గెటప్ మార్చేయాలి. రా ఇలా కూర్చో. రా 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 రా. అన్నా ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకమ్మా? కళ్ళు తెరుచుకొని ఉంటే కన్నీళ్ళొస్తాయి. కళ్ళు తెరిచిన కన్నీళ్ళొచ్చునా? ఎదక్కు? ఎందుకో నీకిప్పుడు అర్థం కాదు. ఒకసారి కళ్ళు మూసుకో. ఏమా ఎనకేదో బరువు కమ్మి ఆయిచి? అమ్మా అమ్మా ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, ఇట్లదా ఇంత సింపుల్గా కట్ చేసినావు. ఇంత మాదిరి జుట్టు ఎన్ని రోజుల కష్టమో తెలుసునా? ఎన్ని నూనెలు వాడి తిని, ఎన్ని షాంపూలు వాడి తిని కన్నే. నువ్వేగా ఒప్పుకున్నావు, మళ్ళీ ఇప్పుడేంటి? ఒప్పుకుంటుని, కానీ బాధగానే ఉండును కదా. సరే కానీ ఎవరో నేను చూసేస్తాను. ఇలా వెళ్తుంటే నీ స్కూటీ ఇక్కడ కనిపించింది. అక్కడ మీ వాళ్ళందరూ తిండి తినకుండా బాధపడుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వేరే పనుండి వచ్చాను. నువ్వు వెళ్ళు. వెళ్ళాలా? ఏంటి కంగారుగా ఉన్నావు? కంగారేం లేదు, ఏదో పనిలో ఉన్నానని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళు. ఒంటరిగా ఇక్కడ నీకేం పని? ఆగు. ఇదిగో లోపలికి రావద్దు, వెళ్ళమని చెప్తున్నాను కదా. లోపలికి రావద్దా? అంటే లోపల ఏం చేస్తున్నావు?
పూజారి రావద్దని చెప్తున్నాను కదా, ఎందుకు వచ్చావు? నాకు పనుంది, నువ్వు వెళ్ళు. అదే ఏంటమ్మా ఆ పని? ఎప్పుడు లేంది కొత్తగా నీ మొహంలో కంగారు టెన్షన్ చూస్తుంటే ఏదో చేస్తున్నావు. ఏయ్, నీకు చెప్తే అర్థం కాదా? ఏం చేస్తాను? ఏదో మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వా? ఓహో, మనశ్శాంతి కోసం వచ్చావా? అయినా ఆడపిల్లిలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రా వెళ్దాం. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఒంటరిగా ఇక్కడేం చేస్తావు? నాకు ఒంటరిగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది. నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతోంది. కాసేపు ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. దయచేసి నువ్వు వెళ్ళిపో. ఏంటి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపో అంటున్నావు? ఏ నాతో మాట్లాడవా? నీతో మాట్లాడాలంటే సపరేట్గా ఒక రోజు ఎక్కడికైనా వెళ్ళి కావలసినంతసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్ళు ప్లీజ్. అది కాదర్చనా. వెళ్తావా లేదా? వెళ్ళు. నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను. ప్లీజ్ వెళ్ళు. నీ మూడ్ బాలేదు అంటున్నావు కదా, వెళ్తున్నాను. కానీ నువ్వు త్వరగా వచ్చేయి. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అర్చన, అన్నయ్య, ఏంటమ్మా చాలా టెన్షన్ పడతా ఉండవు? అవునన్నయ్య. అవన్ పూజారిదానే? అవునన్నయ్య. సరే, అమ్మ కోసం త్యాగం చేద్దాం పద. పద. అన్నయ్య, ఈ కబోర్డ్లో అన్నయ్య డ్రెస్ పెట్టాను, వేసుకునిరా. సరేమా. என்ன பாக்குறே? நான் మురుగన్. నిజంగా మా అన్నయ్యలాగే ఉన్నావు. చనిపోయిన మా అన్నయ్య నా కళ్ళ ముందే ఉన్నట్టుంది తెలుసా? అరేరే, ఏందమ్మా? నిజంగా మా అన్నయ్య బ్రతికొచ్చినట్టుందన్నయ్య. ఇక మా అమ్మకి ఏమీ కాదు. నేను చూసిందంటే ఖచ్చితంగా మా అమ్మ నువ్వే మా అన్నయ్య అనుకుంటుంది. మా అన్నయ్య ప్రాణాలు తీసావు. ఆ నిజం చెప్పి మా అమ్మ ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావా? ఎన్ని చేసినా నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది మా అమ్మను కూడా మాకు దూరం చేస్తావని కాదు.
వెళ్ళేది హరియేనా?